దేవుని బిడ్డలారా, జగద్రక్షకుడును పాపుల విమోచకుడును ప్రాణప్రదాత అయిన యేసుప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపలో ఈ మనోహరమైన ఘనమైన ఈ పునరుద్ధాన పండుగ దినమున, ఈ పరిశుద్ధ దినాన్ని మనమందరము చేరి ప్రభువును ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ దివ్యమైన వాక్యమును బట్టి ప్రభువుకు మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. సరే, మెట్టుకు ప్రియులారా, ఈ మనోహరమైన ఈ దినం ఒక ప్రత్యేకమైన దినం. యావత్ ప్రపంచమంతా ఈరోజు ఒక ప్రత్యేకమైన దినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అదే మదర్స్ డే. ఈ మదర్స్ డే గురించి బైబిల్ ఆధారముగా కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని సద్వినియోగం చేసుకుందాం. వాస్తవానికి ప్రియులారా, అమ్మ అనే పదానికి అర్థం తెలియని వారంటూ ఉండరేమో ఈ లోకంలో. అమ్మ అంటేనే ఆప్యాయత, అనురాగం గుర్తుకొస్తూ ఉంటాయి కదా. దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏమిటంటే తల్లి. దేవుడిచ్చిన గొప్ప వరం తల్లి. అమ్మనే మాటలో మాధుర్యం, మాతాను మాటలో మమకారం దాగి ఉన్నాయి. ప్రియులారా, ఈ విశ్వములో తల్లి గర్భములో నుండి ఉద్భవించని వారంటూ ఎవరుండరు. ఒక్క ఆది తల్లిదండ్రులైన ఆదాము, అవ్వ తప్ప మిగిలిన వారంతా తల్లి గర్భం నుండి ఉద్భవించిన వారే. గొప్పవారైనా పేదవారైనా, అనాథులైన అందరికీ జన్మనిచ్చింది తల్లి. అవును కదా. అయితే సమాజంలో ప్రతి వ్యక్తి అత్యున్నత స్థాయిలోనికి ఎదగాలంటే దాని వెనుకున్న కారణం తల్లే. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళడానికి తండ్రి కంటే తల్లి స్థానం చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. మన ప్రపంచంలో పరిశీలించి చూస్తే మానవ సమాజంలో తండ్రి స్థానం కంటే తల్లి స్థానం చాలా ప్రభావితం చేస్తుంది. అవునండి. తల్లి, అమ్మ తాను పస్తుండి బిడ్డ ఆకలిని తీరుస్తుంది. భిక్షగాడు కూడా పట్టడం అన్నం అడిగేది ఎవరినంటే తల్లినే, నాన్నను కాదు. అమ్మకంత ప్రాధాన్యత ఉన్నది. ప్రియులారా, ఈ ప్రపంచంలో దేవుడు లేడు అని చెప్పేవారిని చాలామందిని మనం చూడొచ్చు, కానీ అమ్మ లేదు అని చెప్పేవారు చాలా తక్కువ. అనేవారు మనకు కనబడకపోవచ్చు. అమ్మ చూపే ప్రేమ, ఆ ప్రేమకు విలువ కట్టలేం. కానీ అమ్మన్న వారికి ఆ విలువేంటో తెలియట్లా. అవును కదా. చాలామంది మా అమ్మ చనిపోయింది అని చెప్తూ ఉంటారు. వాస్తవానికి అమ్మకి చావు లేదండి. భౌతికంగా మరణించిన అమ్మ అనే పేరు, ఆమె ప్రేమ మాసిపోదు. భక్తిగల తల్లులకు చావు లేదు. మనిషిలోనున్న అమ్మ మమత బ్రతికే ఉంటాయి, జీవించే ఉంటాయి. ఇంతకీ నేటి దినంన యావత్ ప్రపంచమంతా ఒక సెలబ్రేట్ చేసుకుంటూ పిల్లలంతా తల్లులకు గిఫ్ట్లు ఇస్తూ
కృతజ్ఞత చూపిస్తూ హ్యాపీ మదర్స్ డే అని గ్రీటింగ్స్ పంపించుకుంటూ రకరకాలుగా తల్లులను సత్కరిస్తూ ఉన్నటువంటి ఈ శుభదినం ఎలా ఇది ప్రారంభించబడ్డది అనేది మనము ఆలోచిస్తే 1908 సంవత్సరంలో మే నెల 10వ తారీఖున అమెరికా దేశంలో ఫిలడెల్ఫియా అనే నగరంలో ఫస్ట్ టైం అన్నా జార్విస్ అనేటువంటి ఒక స్త్రీ తన తల్లి 1906 సంవత్సరంలో చనిపోయినప్పుడు ఆ తల్లి యొక్క ప్రేమకు కృతజ్ఞురాలై ఆమెను గౌరవించచ్చు, సన్మానించచ్చు. ఈ యొక్క మదర్స్ డే సెలబ్రేషన్ జరుపుకున్నది. ఆ తర్వాత అమెరికా దేశంలో ఉన్నటువంటి సెనెట్ 1913 సంవత్సరంలో మే మాసం 2వ ఆదివారం తల్లి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఒక చట్టాన్ని చేసింది. మే మాసం 2వ ఆదివారంన తల్లికి ఒక ప్రాధాన్యతనిచ్చి ఆమెను మనం సన్మానించాలి, గౌరవించాలి, తల్లి యొక్క ప్రేమకు కృతజ్ఞులమై ఉండాలని తల్లిని ప్రాముఖ్యతనివ్వటానికి అమెరికా సెనెట్లో చట్టాన్ని రూపొందించారు. ఆనాటి నుండి ప్రపంచ దేశాలంతా కూడా ఈ మదర్స్ డే జరుపుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మదర్స్ డే ఒక ప్రాముఖ్యత ఏంటి, ఉద్దేశం ఏంటి, ఎందుకు జరుపుకుంటున్నారు అని మనం ఆలోచిస్తే ఈ మాతృదినం జరుపుకుంటున్నారంటే ముఖ్య ఉద్దేశం తల్లిని గౌరవించి ఆమె చేసిన త్యాగాలకు, ఆమె ప్రేమకు రుణస్థులమై కృతజ్ఞతలు తెలియచేస్తూ సన్మానిస్తూ గణపరిచి సన్మానించాలన్నదే ముఖ్య ఉద్దేశం. అంతే. మరి అలాగైతే దేవుని వాక్యానుసారమైందేనా ఇది? ఈరోజు ఈ పరిశుద్ధ దినాన్ని ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. మరి దైవ వాక్యానుసారమైందేనా అని మనం ఆలోచిస్తే అక్షరాల ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో నీ తల్లిని సన్మానించుము అని చక్కగా క్లియర్గా దేవుడు చెప్పాడు. పిల్లలారా, మీ తల్లిదండ్రులను సన్మానించండి అని చెప్పాడు, ఘనపరచమన్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో కూడా 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞనది, నీ తల్లి నీ తండ్రిని సన్మానించాలని. కాబట్టి ప్రియులారా, ఇది దైవ వాక్యానుసారమైంది. అందుకే ఈరోజు ఈ అమ్మ అనే మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అమ్మ మాటను ఇంగ్లీష్లో మదర్ అని అంటున్నాం. దీనికి స్పెల్లింగ్ MOTHER. ఒక్కొక్క అక్షరాన్ని మనం విడమర్చి చూస్తే ఒక చక్కని గౌరవపదమైన అర్థం మనకు కనబడుతుంది. M స్టాండ్స్ ఫర్ మ్యాగ్నిఫిసెంట్, అద్భుతమైనది. O స్టాండ్స్ ఫర్ అవుట్ స్టాండింగ్, అసాధారణమైనది. T స్టాండ్స్ ఫర్ టెండర్, ప్రేమను కనికరమును పంచేది. H stands for honorable, ఘనపరచదగినది.
ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్, అసాధారణమైనది లేక గొప్ప వ్యక్తి. ఆర్ స్టాండ్స్ ఫర్ రిమార్కబుల్, గుర్తింపదగినది అని ఇంగ్లీష్ అక్షరాలని విడమర్చి దాని అర్థాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. అద్భుతమైన, అసాధారణమైన ప్రేమను, కనికరమును పంచేదిగా, గణపరచగలిగిన గొప్ప వ్యక్తిగా, గుర్తింపదగినది, ప్రేమించేది అనేది మనకు అర్థమవుతుంది. వాస్తవానికి ప్రేమించేది, ఆదరించేది, నేర్పించేది, నడిపించేది అమ్మేనండి. అవును కదా? అమ్మ అనే మాటలు, ఈ ప్రేమానురాగాలు, ప్రేమ, త్యాగం, ఆదరణ, పురికొలుపు ఇవన్నీ కనబడుతున్నవి. అయితే బైబిల్ చెబుతుంది, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, నీ తల్లి నీ ముదిమి యందు నిర్లక్ష్యము చేయకుము అంటాడు. ఇప్పుడు జరుగుతుంది అది ప్రియులారా. అందుకే ఈరోజు ఈ మదర్స్ డేని జ్ఞాపకం చేసుకుంటూ దైవవాక్య ప్రకారం తల్లిని మనం సన్మానించాలని పిల్లలందరూ తల్లికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఆమెకు కొన్ని బహుమతులు ఇస్తూ, ఆ ప్రేమానురాగాలని చూపించాలని, సన్మానించాలని ఈరోజు ఈ మాటలు మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రియులారా, నిన్నటి దినమున మనము న్యూస్లో చూస్తే చైనా దేశంలో ఒక ప్రబుద్ధుడు తల్లి వృద్ధాప్యం మందొచ్చి ఆమె పక్షవాతముతో బాధపడుతుంటే ఆమెకి పరిచర్య చేయటం కష్టమని అనుకొని ఎవరికి చెప్పకుండా ఉన్న పనముగా సజీవురాలుగా ఉండగానే ఆమెను తీసుకుని వెళ్ళి సమాధి చేశాడండి. 1, 2, 3 రోజులు గడిచిపోయినాయి. భార్యకి అర్థం కాలేదు. వెంటనే పోలీసులకి రిపోర్ట్ ఇచ్చింది. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆ ప్రబుద్ధుడు తల్లి యొక్క సమాధి దగ్గరికి తీసుకెళ్ళాడు. పోలీసులు ఆ సమాధిని త్రవ్వి చూస్తే ఆ మట్టిలో, ఆ సమాధిలో ప్రియులారా, కనూపిరితో కొట్టుకులాడుతున్న తల్లి ఇంకా బ్రతికి ఉంది. ఆ తల్లిని తీసి వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. మనము టీవీలో ఇవన్నీ చూసాం. నిన్న జరిగిన సంఘటనే ఇది. ఆలోచించండి, ఇంత ప్రేమామృతమైనటువంటి తల్లిని ఇంత నిర్లక్ష్యం చేసే ప్రబుద్ధులు నేడు సమాజంలో ఎంత దారుణమండి. ఈరోజు మనం న్యూస్లో చూసాం, బ్రాందీ షాపులు తెచ్చారు. త్రాగుడికి డబ్బులు ఇవ్వలేదని తల్లి గొంతు నిలిమి చంపినటువంటి దౌర్భాగ్యుడు న్యూస్లో మనం చూసాం. ప్రియులారా, ఈరోజు మనం ఈ విషయాలు మనం ఆలోచన చేస్తుంటే నిజంగా అది ఎంత దయనీయమైన సంఘటన. వృద్ధాప్యమందు తల్లిని సన్మానించి, గౌరవించి, ఆదరించాల్సినది పోయి బిడ్డలే ఈ విధంగా దారుణముగా చంపుతున్నారంటే దైవవాక్యానికి ఎంత విరుద్ధముగా జీవిస్తున్నారో కదా. ఒకసారి ఒక కుమారుడు తన తల్లిని భుజాల మీద ఎక్కించుకొని చాలా సుదూర ప్రాంతం తీసుకుని వెళుతున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లి, వాడి మనసులో ఉన్న విషయం ఏంటంటే ఆమెను పరామర్శించటం బరువైందని, భారమైందని ఆమెను దూరంగా తీసుకుని వెళ్ళి ఎక్కడో ఒక అడవిలోనో కొండలపైనో విడిచిపెట్టేసి వస్తే అక్కడే ఆమె చనిపోతుంది. ఆ భారాన్ని తొలగించుకోవటానికి ఆ రీతిగా ప్రియులారా వాడు భుజాల మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. పొద్దుగూగిపోతుంది. ఆ తల్లి వెళుతున్న సమయంలో
భుజాల మీద ఉండి ఆ పైన చేతికి అందిన కొమ్మలు ఆకులు తుంచి వారికి వెనక వైపు వేస్తూ ఉంది. కానీ కుమారుడు గమనిస్తున్నాడు. వెళ్ళి సుదూర ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు. అప్పటికి తల్లికి అర్థమైపోయింది, నేను బరువైపోయాను, నా పీడ వదిలించుకోవడానికి ఈ పని చేస్తున్నాడు అని తల్లి మనసులో అర్థమైపోయింది. తీసుకుని వెళ్ళి ఒక కొండ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఎత్తైన ప్రాంతంలో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఒక మాట అడుగుతున్నాడు తల్లిని. అయినా మనం వచ్చేటప్పుడు నీ చేతికి అందిన కొమ్మలు ఆకులు అన్నీ తుంచి వెనక వైపు వేస్తూ వస్తున్నావు, ఎందుకని అంటే మరలా దారి గుర్తుపట్టి మళ్ళీ ఇంటికి రావాలనా అని అడిగాడట. అప్పుడు ఆ తల్లి అంది, లేదు నాయనా, నాకు ఎప్పుడో అర్థమైపోయింది నీ మనసు, నేను నీకు భారం అయిపోయాను, ఆ భారాన్ని తొలగించుకోవాలని నువ్వు ఇలా తీసుకొస్తున్నావని గ్రహింపు నాకు కలిగింది. కానీ రాను పొద్దుకుంగిపోతుంది, చీకటి పడిపోతుంది. ఈ చెట్ల మధ్య ఎర్రనిములో నువ్వు దారి తప్పిపోతావు, నీ దారి కనపడదని నీకు మార్గం సరళం చేయటానికి ఆ చెట్లు కొమ్మలు ఆకులు అన్నేసానయ్యా. నేను తిరిగి రావటానికి కాదు, నాకు అర్థమైపోయింది, నీవు క్షేమముగా ఇంటికి వెళ్ళటానికి. అయ్యా, ఆ చెట్లు కొమ్మలు ఆకులను గుర్తుబట్టి క్షేమముగా మీరు ఇంటికి చేరుకోండి అని అందట తల్లి. చూసారా, ఆ పరిస్థితిలో కూడా తల్లి ప్రేమ ఎంత గొప్పదో కదా. అయినా ఆ కఠినాత్ముడు ఆ తల్లిని అక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇలాంటి సంఘటనలు మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను కొద్ది కాలం క్రితం ఒక సంఘటన చెప్పుకుంటూ విన్నాను. ఒక యవనస్తుడు ఒక యవనరాల్ని ప్రేమించాడు. ప్రేమించినటువంటి ఆ యవనరాలు పెళ్లి చేసుకోవాలంటే, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అనడానికి రుజువేంటి అని అడిగిందట. నువ్వేది చేయమంటే అది నేను చేస్తాను, ఏం కావాలి నీకు ఆ రుజువు అంటే అమ్మ ఒక మాట చెప్పిందట, నీ తల్లి యొక్క గుండె నాకు కావాలి, తీసుకురా అందట. నువ్వు నిజంగా నన్ను ప్రేమించే వ్యక్తి అయితే నీ తల్లి యొక్క గుండె నాకు కావాలి అందట. అంతే, వెళ్ళాడు. వృద్ధాప్యములు నా తల్లిని, మమ్మీ నువ్వేమనుకోవద్దు అంటూ చంపేశాడు. హతమార్చి ఆమె శరీరాన్ని కోసి లోపల ఉన్న గుండెను తీసి ఒక చిన్న సంచిలో గుడ్డలో కట్టుకొని పరుగున ప్రేయసి దగ్గరికి, ప్రియురాలు దగ్గరికి వెళుతూ ఉన్నాడట. వెళుతున్న సమయంలో అతడు కాలు ఎదురు దెబ్బ తగిలి రాతికి అంతే పడిపోయాడు. అతడు బోర్లుగా పడిపోయాడు. తన చేతిలో ఉన్నటువంటి ఆ గుండెను, వాళ్ళ మమ్మీ యొక్క గుండెను మూట కట్టుకున్నాడు. ఆ మూట ఆ ప్రక్కన పడిపోయింది. అప్పటికీ ఇంకా ప్రియులారా, పడిపోయిన వెంటనే ఆ గుండెంట మాట్లాడుతుందంట. ఏమని? బాబు, నీ కాళ్ళకు దెబ్బ తగిలిందా? రాయ నీ కాలుకు తగిలి గోరు లేచిపోయిందా? ఎదురు దెబ్బ తగిలిందా అన్నట్లుగా ఆ గుండె ఇంకనూ మాట్లాడుతుందట. ఆలోచించండి ప్రియులారా, ఆ తల్లి ప్రేమ. ఒరే దుర్మార్గుడా, నన్ను ఇలా చంపావురా, అందుకే నీకు ఇలా జరిగిందిరా అనలేదు. ప్రేమ అన్నిటినీ కప్పుతుంది, దోషములన్నిటినీ కప్పుతుంది, ప్రేమ సహిస్తుంది. నిజంగా తల్లి ప్రేమ ఎవరు వర్ణించగలుగుతారండి? అలాంటిది తల్లి ప్రేమ. అమ్మ అన్న మాటలో ఉన్న ఆ ప్రేమ, ఆ త్యాగం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. బైబిల్ మనకు చక్కని ఆదర్శవంతులైన తల్లులను గురించి కొందరి జీవితాలు మనం చూస్తే,
బైబిల్ మనకిస్తున్న చక్కని సలహాలు తల్లులైన వారికి. అన్ని వేళలా ప్రార్థించే తల్లిగా మనం ఉండాలంట, మీరుండాలి. తల్లులైన వారికి పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న సందేశం, అన్ని వేళలా ప్రార్థించే తల్లిగా మీరుండాలి. అవునండి, సుసన్నా వెస్లీ అనే ఒక తల్లి 19 మంది బిడ్డలను కన్నది. ఏ సమయమైనా సరే, ఎంత సమయమైనా సరే ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి చేతులుంచి ప్రార్థించేదట. పడుకునేటప్పుడు ప్రార్థించేదట. వాళ్ళందరూ పడుకుంటే ఆ యొక్క బెడ్ల దగ్గరికి వెళ్ళి అందరి మీద చేతులుంచి ప్రార్థించేదట. ఉదయాన్నే తాను లేచి ముందు ప్రార్థన చేసుకొని బిడ్డలు లేవక మునిపై వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి తలల మీద చేతులుంచి ప్రార్థన చేసేదట. ప్రభువా, తెల్లవారుతుంది, లోకములోకి వెళుతున్నారు, లోకములో ఉన్న మురికి నా బిడ్డకు అంటవద్దు, సాతాను యొక్క నీడ నా బిడ్డ మీద పడకూడదు, నీ పరిశుద్ధాత్మ కంచె బిడ్డల మీద ఉండాలి అంటూ ఆ బిడ్డలను అలాగా స్కూల్కి సిద్ధపరిచేటప్పుడు, స్నానం చేసేటప్పుడు ప్రియులరా ఆ బిడ్డల కోసం నిరంతరము ప్రార్థన చేసేదంట. ఎల్లవేళలా ప్రార్థించే తల్లి. ఫలితం, ఆ బిడ్డలు గొప్పగా ఆశీర్వదించబడ్డారండి. వారిలో ఇద్దరైతే ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉద్యమాన్ని రగిలించే కర్తలుగా మార్చబడ్డారు. సినిమా హాలులే ప్రార్థనా మందిరాలుగా మార్చబడ్డాయట. అంత ఆశీర్వదించబడ్డారు. అందరూ దేవుని నమ్ముకొని కుటుంబం అంతా దీవించబడ్డది ప్రియులారా. ఫలితం, కారణం ఏంటంటే ప్రార్థించిన సుసన్నా వెస్లీ అనే తల్లి యొక్క ప్రార్థన ఆ కుటుంబానికి ఒక ప్రాకారం, ఆ కుటుంబానికి ఒక కంచె, బిడ్డలకు ఒక ఆశీర్వాదం. రెండవది, ధైర్యవంతురాలుగా ఉండు. ఓ తల్లి, పరిశుద్ధాత్మను నీకు ఇస్తున్న చక్కని సందేశం, అన్ని వేళలా నువ్వు ధైర్యవంతురాలుగా ఉండు. కుటుంబ పరిస్థితులు ఏ విధముగా ఉన్నా, బిడ్డలు ప్రతికూలంగా ఉన్నా, నీవు మాత్రం ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. ఒకసారి చిన్న ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక చిన్న బాబుకి వాళ్ళ టీచర్ ఒక ఉత్తరం రాసి కవర్లో పెట్టి ఆ పిల్లవాడి జేబులో పెట్టిందట. ఇది నువ్వు తీయొద్దు, తీసుకుని వెళ్ళి మీ మమ్మీకి ఇవ్వు, మీ అమ్మకి ఇవ్వు అన్నదట. అంతే. ఆ పిల్లవాడు తీసుకొచ్చి తన తల్లికి ఆ కవర్ ఇచ్చాడు. మమ్మీ మా టీచర్ నీకు ఇవ్వమన్నది అని ఇచ్చాడు. ఆ కవర్ తీసుకొని తల్లి చదివింది. తన మనస్సు కాకావికలమైపోయింది. ఆ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. గదిలోకి వెళ్ళిపోయి ఎక్కి ఏడ్చి మరలా ముఖం కడుక్కొని ధైర్యపరచుకొని తిరిగి బయటకు వచ్చింది. ఆ పిల్లవాడు, మమ్మీ ఏంటి మా టీచర్ ఏం రాశారు, చెప్పు మమ్మీ చెప్పు మమ్మీ చెప్పు మమ్మీ అంటూ ప్రియుల వెంట పడుతున్నాడు ఆ పిల్లవాడు. ఇప్పుడు పిల్లవాడికి ఏం చెప్పాలి? ఆ తల్లి ధైర్యపరచుకుంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న అన్నిటినీ ధైర్యపరచుకుంది. ఏం చేసిందో తెలుసా? బాబు, మీ టీచర్ ఏమని రాశారంటే, నీవంట గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తివంట, మంచి జీనియస్ పర్సన్ వంట. నీవు నీ తెలివికి, నీ జ్ఞానానికి ఆ స్కూల్లో నీకు పాఠాలు నేర్పించగలిగిన టీచర్సే లేరట. అని నువ్వు గొప్ప హీరో కాబోతున్నావు. నీవే గొప్ప హీరోవి, నువ్వు ఒక జీనియస్వి, నువ్వు ఒక తెలివితేటలు కలిగిన వ్యక్తివి, గొప్ప వ్యక్తివి కాబోతున్నావు అని రాశాడమ్మా అని చెప్పిందట. ఆ పిల్లవాడు, నిజంగా మమ్మీ నేను హీరోనా? నిజంగా నేను తెలివిగలవన్నా? నేను జ్ఞానం కలిగిన వాడినా అంటూ చాలా మురిసిపోయాడు. తబ్బిబ్బైపోతున్నాడు ఆ చిన్న పిల్లవాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసా? పరిస్థితులన్నిట్లో ప్రతికూలంగా ఉన్నా ధైర్యపరచుకొని, ప్రియులారా
స్కూల్కి పంపించకుండా తానే ఇంట్లోనే పెట్టుకున్న ఆ బిడ్డని తానే విద్య నేర్పటం ప్రారంభించింది. మోకాటి మీద ప్రార్థించి, చేతుల నుంచి ప్రార్థించి, బిడ్డ పరిస్థితిని బట్టి అధైర్యపడకుండా ప్రార్థన చేస్తూ మందిరానికి తీసుకుని వెళ్ళి ఆరాధనకు తీసుకుని వెళ్తూ ప్రార్థిస్తూ, ఏ విధమ చేతనైనా అయ్యా నా బిడ్డ ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి కావాలి. ఈరోజు పరిస్థితి అంత ప్రతికూలంగా ఉండవచ్చు, ఈరోజు పరిస్థితి అంత వ్యతిరేకంగా ఉండవచ్చు, కానీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడివి, నీకు అసాధ్యమైనది లేదని చెప్పి తను ధైర్యపరచుకొని ప్రియుల నిత్యము ప్రార్థిస్తూ ఉండేది. ఆ బిడ్డకి విద్య నేర్పిస్తూ ఉంది ఇంట్లోని. ప్రియులారా, ఈ విద్యను నేర్పుతూ ఉంది. కాలగమనంలో అతడు పెద్దవాడైపోయాడు, చక్కగా విద్య నేర్చుకుంటున్నాడు. తరువాత కాలంలో తల్లి చనిపోయింది. ఇక ఆ బిడ్డ పెద్దవాడైపోయి ప్రియులారా గొప్ప ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రపంచానికి ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. అంధకారములో ఉన్న, చీకటిలో ఉన్నటువంటి ప్రపంచానికి వెలుగును ఇచ్చేటువంటి వ్యక్తిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎవరో తెలుసా బిడ్డ? థామస్ ఆల్వా ఎడిసన్. మనం ఇప్పుడు చూస్తున్న ఈ బల్బు, ఈ విద్యుత్ బల్బును కనుగొన్న గొప్ప శాస్త్రవేత్త. ఆ విద్యుత్ బల్బును కనుగొని అంధకారాన్ని వెలుగుగా మార్చాడు. ప్రపంచంలో ఉన్న చీకటిని పారదోలి వెలుగుగా మార్చాడు ప్రపంచాన్ని. దేదీప్యమైన వెలుగును ప్రసాదించాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు థామస్ ఆల్వా ఎడిసన్ తన తల్లిని జ్ఞాపకం తెచ్చుకుంటూ, తన తల్లి వస్తువులన్నీ పరిశీలన చేస్తూ తన తల్లి గదిలోనికి వెళ్ళి ఆ డైరీ అవన్నీ తీసి చూస్తున్నాడట. ఆ డైరీలో తాను ఎప్పుడో చిన్ననాటి టీచర్ రాసిన ఆ ఉత్తరం కవర్ ఉన్నదట. అది తీసుకొని చదవటం ప్రారంభించేశాడు. అది చదివినప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ చేతుల ముఖం మీద పెట్టుకొని ఎక్కి ఏడ్చాడట. ఎందుకో తెలుసా? ఆ ఉత్తరములు ఏముందో తెలుసా? మీ బాబు మానసిక రోగి, చదవటానికి అర్హత లేనివాడు, అర్హుడు కాదు, ఇక మా స్కూల్కి పంపించొద్దు, వట్టి వెధవ, నిష్ప్రయోజకుడు, దేనికి పనికిరాడు, ఇక మా స్కూల్కి పంపించవద్దు, ఇలాంటి వారికి మా స్కూల్లో స్థానం లేదు. అతడు ఒక మానసిక రోగి, అతని వల్ల కాదు, ఇక చదవలేడు, ఎందుకు పనికిరానివాడు అన్నట్లుగా అవన్నీ విషయాలన్నీ ఆ లెటర్లో రాసింది. థామస్ ఆల్వా ఎడిసన్ ఆ లెటర్ చదివి ఎక్కి ఏడ్చి వాళ్ళ మమ్మీ డైరీ తీసుకున్నాడట. ఆ డైరీలోనే అక్కడే కింద ఒక మాట రాశాడట. ఏమని తెలుసా? మమ్మీ, అమ్మా, ఇంత బలహీనుడని, ఎందుకు పనికిరానివన్నని, నా యొక్క హీన స్థితిని ఎందుకు నువ్వు నాతో చెప్పలేదు? అయినా నువ్వు దిగమింగుకొని నిన్ను నువ్వు ధైర్యపరచుకొని నాకు విద్యాబుద్ధిని నేర్పించి ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప శాస్త్రవేత్తగా నన్ను తయారు చేశావు. మమ్మీ, నిజంగా రియల్ హీరో ఎవరో తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్ కాదు మమ్మీ, నీవే నిజమైన హీరోవి. రియల్ హీరో నీవే, రియల్ జీనియస్ పర్సన్ నీవే, ఈ శాస్త్రవేత్త నీవే అంటూ ఆ డైరీలో కింద రాశాడట. ఎస్, ప్రైజ్ ద లార్డ్. అందుకే అమ్మా తల్లులారా, పరిశుద్ధాత్ముడు ఇస్తున్న సందేశం ఏంటంటే ధైర్యవంతురాలుగా ఉండు. థామస్ ఎడిసన్ తల్లి పరిస్థితి అలాగున్నప్పుడు కృంగిపోలేదు,
అధైర్యపడలేదు, ధైర్యపరచుకుంది. ఏ విధము చేతనున్న బిడ్డను దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వస్తాడని విశ్వాసం ఉంచింది, ప్రార్థించింది. ఇంట్లోనే హోమ్ ఎడ్యుకేషన్, ఇంట్లోనే పాఠాలు నేర్పించింది. ప్రపంచానికి ఒక గొప్ప శాస్త్రవేత్తగా తయారు చేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, అమ్మలారా, తల్లులకు ధైర్యవంతులుగా ఉండండి. మూడవదిగా చూస్తే క్షమించేవారిగా ఉండాలి, క్షమించే హృదయం కలిగి ఉండాలి. కుటుంబంలో భర్త పిల్లలు చేసే చిన్న చిన్న లోపాలు, భర్తలో ఉన్న లోపాలు, పిల్లల్లో ఉన్న లోపాలని క్షమించగలిగిన తల్లిగా సరిచేసుకుంటూ, క్షమించుకుంటూ వారిని యొక్క తప్పులను సరిదిద్ది ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చేది తల్లి. ప్రియులారా, అందుకే ఓ తల్లి, నీవు కుటుంబంలో క్షమించే హృదయం కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు ఇస్తున్న సందేశం. నాలుగోదిగా చూస్తే ఒక మోడల్గా ఉండాలంటే మనం తల్లిగా నీవు కుటుంబానికి, సమాజానికి ఒక మోడల్, వెనుకున్న వారికి ఒక మోడల్గా నీవు ఉండాలి, మాదిరిగా ఉండాలి అని ప్రభువు చెబుతున్నాడు. వాస్తవానికి తనకు పుట్టిన కుమారుడి విషయంలో చట్టాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు యోకోబెద్ ప్రియులారా, మోషే యొక్క తల్లి 3 మాసములు అతనిని భద్రపరిచి, ఇక భద్రపరచలేక జమ్ము పెట్టి చేసి ఆ బిడ్డను నైలు నదిలో విడిచిపెట్టి, ఏ ఆ ముసళ్ళు ఆ బిడ్డను తింటాయో అని కావలిగా తన చెల్లిని ఉంచి పరామర్శించింది. ఆలోచించండి, ఆ బిడ్డని పెంచింది. ఆ బిడ్డని ఎంతగా పెంచిందంటే తన స్థితి ఏంటో, తన పరిస్థితి ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో అన్నిటి రంగరించి తన హృదయంలో పోసి, తన మనసులో పోసి పెంచి కొన్ని లక్షల మందిని నడిపించగలిగినటువంటి ఒక సైనికునిగా రూపొందించింది. వెనుకున్న వారికి ఒక మోడల్గా నిలిచిపోయింది ఆ తల్లి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఓ తల్లి, దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని సందేశం, నువ్వు ఒక మోడల్గా ఉండాల్సిన తల్లిగా ఉండాలి, అందరికీ ఆదర్శవంతముగా ఉండాలి. ఇకపోతే ఐదవదిగా ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుని యందు నమ్మికుంచు. దేవుని యందు నమ్మికుంచే తల్లిగా మీరుండాలి. పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నప్పటికీ, వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే. ఒకసారి ఫ్రాన్స్ దేశంలో మౌనికామా అనేటువంటి ఒక దైవచంద్రాలు, ప్రార్థనాపరురాలు, తన బిడ్డ, ఆమె ఎంత పర్రాలో అంత దయనీయమైన పరిస్థితి, వ్యతిరేకము, త్రాగుబోతూ, తిరుగుబోతూ, భయంకరమైనటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నాడు. అనేకులు వచ్చి ఆమెకు చెబుతూ ఉంటారు, నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, ప్రయోజనం ఏంటి, నీ బిడ్డ చూడు ఎలాగున్నాడు అని అంటుంటే ఆమె ఎప్పుడు కృంగిపోలేదు. దేవుని యందు నమ్మికొచ్చింది. నా దేవుని మాటలు యథార్థమైనవి, నా దేవుడు ఎప్పటికైనా నా బిడ్డను మారుస్తాడని నిరీక్షణ ఉంచింది. ఉదయాన్నే లేచి బిడ్డ కోసం ప్రార్థన చేసి, క్రొత్త నిబంధన ప్రార్థన చేసి బిడ్డ యొక్క కోట్ జేబులో పెట్టేది. ఆ బిడ్డ వెళుతూ త్రాగి ఆ మొత్తులో ఉన్న కోట్ జేబులో చేయబెట్టి ఉన్న బైబిల్ని తీసి చించి ముక్కలుగా దారి పొడవున పారవేస్తూ ఉండేవాడట. ఆ దారి పొడవున పడినటువంటి బైబిల్ పేపర్స్ చూసి వెనుకున్నవారు దాన్ని చదివి, ఆ ముక్కలు చదివి, ఆ మాటలు పట్టుకుని వారు రక్షించబడుతున్నారు. కానీ ఆ బిడ్డ మారతలేదు. చూసారా, తల్లి యొక్క ప్రార్థన వ్యర్థం కావట్లేదండి. కొంతమంది నాస్తికులు మార్చబడటానికి అవకాశం కలిగింది ఆ తల్లి ప్రార్థనలో ఉన్న శక్తి. ఒక దినం మనం మీ తల్లి మరణావస్థలో ఉన్నది వచ్చి చూడమన్నప్పుడు రాలేదట.
అప్పుడు అదే వార్త తీసుకొచ్చి రానంటున్నాడన్న వార్తను తీసుకొచ్చి తల్లికి చెప్పారు. ఆ మరణావస్థలో ఉన్నప్పుడు ఆ తల్లి అందరి ముందు అన్నది ఏంటో తెలుసా? నేను దేవుని యందు నమ్మిక ఉంచాను. ఈరోజు ఇంత కఠినముగా ఉన్నా, ఇంత దరిద్రముగా ఉన్నా, ఇంత నీచ స్థితిలో, హీన పరిస్థితిలో ఉన్నా, ఒక దినమున నా బిడ్డను దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురాగలుగుతున్నాడు అని ప్రియులారా అందరి ముందు చెప్పి చనిపోయిందట. చనిపోయిన కొన్ని దినాలకి తల్లి మరణ వార్త విని అక్కడికి వచ్చాడు. ఆ పరిస్థితి చూసి పశ్చాత్తాపడి దేవుని మందిరంలోకి వెళ్ళి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఏడ్చి తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. ప్రియులారా, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి మొట్టమొదటి వ్యాఖ్యానకర్త రాసింది ఒక పాపి అయిన అగస్టిన్. ఇప్పుడు పరిశుద్ధ అగస్టిన్గా మార్చబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ తల్లి, ఆ తల్లి యొక్క నమ్మిక ఉమ్మైనదా? ప్లీజ్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు నమ్మిక ఉంచండి. దేవుని యందు నమ్మిక ఉంచిన తల్లిలను సిగ్గుపరచబడలేదండి. ఈ దినమున మదర్స్ డే సందర్భంగా ఒక తల్లిగా, ఒక అమ్మగా నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే నీ నమ్మిక సిగ్గుపరచబడదు. బిడ్డలు బలహీనులుగా ఉన్నారా? బిడ్డలు వ్యాధిగ్రస్తులై ఉన్నారా? ప్రతికూలంగా ఉన్నారా? వ్యతిరేకతను అనుభవిస్తున్నావా? మాట వింటలేదా? తిరుగుబాటు చేస్తున్నారా? అయినా ఒక దినమున నీ ప్రార్థన బిడ్డలను పట్టుకోగలుగుతుంది. ఒక దినమున నీ ప్రార్థన బిడ్డల జీవితాన్ని మార్చగలుగుతుంది. ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు నమ్మికొచ్చు. చూడండి, ఆ నమ్మిక వమ్ము కాలేదు. అంత భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి అగస్టిన్ మార్చబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఆదర్శవంతమైన తల్లులుగా వీరిని మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, నేను ముగించబోతున్నాను. ఒక చిన్న సన్నివేశం మీకు చూపించి నేను ముగిస్తాను. ఇంత ప్రేమ కలిగిన తల్లులను, ఆ అమ్మని ఇంకా బిడ్డలు తోలనాడుతూ తృణీకరిస్తూ ఉన్నారు. ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, తల్లిని గౌరవిస్తూ, తల్లి ప్రేమకు రుణాన్ని తీర్చుకోవడానికి ఆమెకు కొన్ని బహుమతులు ఇస్తూ, తల్లికి కృతజ్ఞతలు తెలియచేస్తూ తల్లిని సన్మానించాలి. సన్మానించడం అంటే ఏదో పూలదండ వేసి సన్మానించమట్లేదు, షాలు కప్పి సన్మానించమట్లేదు. ఆమె ఆశయాలను కొనసాగించు. తల్లి యొక్క ఆశయాలను నువ్వు ముందుకు తీసుకుని వెళ్ళు. అది సన్మానించటం. తల్లి యొక్క అడుగుచాడల్లో నడుచుకోవడమే మనము సన్మానించటం. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు భర్త చనిపోయాడు. చిన్న పాప, కొన్ని నెలలు పాప. భర్తను కోల్పోయిన ఆ తల్లి ఆ బిడ్డని చాలా గారాభంగా పెంచుతుంది. ఆ బిడ్డ ఎదుగుతూ ఉంది. ఉన్న పల్లెటూరులోని ఆ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంది. తర్వాత ఉన్నత విద్య కొరకై పట్టణానికి వెళ్ళింది. పట్టణానికి వెళ్ళిన తర్వాత ఉన్నత విద్యను అభ్యసిస్తూ స్నేహితులతో కలిసి జీవిస్తూ ఉంది. ఒకరోజు వాళ్ళు తల్లికి ఉత్తరం రాసింది. అమ్మా, నేను నా స్నేహితులు కలిసి ఇంటికి వస్తున్నాం, కావలసిన పిండి వంటలు అన్నీ సిద్ధపరచు అని ఆ ఉత్తరములు రాయవలసినంత రాసేసింది. ఆ తల్లికి ఎక్కడ లేని సంతోషం. నా బిడ్డ వస్తుంది పట్టణం నుండి, తనతో పాటు స్నేహితులు వస్తున్నారని ముందు నుంచే సిద్ధపడి చేయవలసిన వంటకాలన్నీ చేసింది. ఆ దినం రాని వచ్చింది. తన బిడ్డతో పాటు స్నేహితులు వచ్చారు. అందరూ సిద్ధపడి డైనింగ్ హాల్లోకి వస్తుంటే అన్ని సిద్ధపరిచి డైనింగ్ హాల్లో ఆ టేబుల్ మీద పెట్టేసింది. వంటగదిలో ఆమె నిలబడి ఉంది. స్నేహితులందరూ డైనింగ్ హాల్ చుట్టూ కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చేసిన పిండి వంటల్ని ఆరగిస్తూ చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి, ఎవరి చేశారు అనుకుంటూ ఉన్నారు.
ఆ తల్లిని పరిచయం చేయలేదు ఆ కుమార్తె. ఆ తల్లిని లోపలికి రావద్దని చెప్పింది, మరి యొద్దకు రావద్దు అని చెప్పింది. వంటగదిలో ఉంది, ఆ డోర్ కట్టిన ప్రక్కనే నిలబడి ఉంది. ఆ పిల్లల మాటలు వింటూ ఉప్పొంగి, నేనేనమ్మా చేసింది అంటూ అడుగు ముందుకు వేసింది. అంతే, డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నటువంటి ఆ స్నేహితులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి కలవరపడి, ఎవరు ఎవరేమి అన్నట్లుగా లేచారు. వెంటనే ఆ కుమార్తె అన్న మాట ఏంటో తెలుసా? ఆమె మా ఇంట్లో పని మనిషి అందట. ఆమె ఎవరో తెలుసా? మా ఇంట్లో పని మనిషి అందట. తల్లిని పట్టుకొని పని మనిషి అనంది. ఆ మాటలు విన్న తల్లి హృదయం బ్రద్దలైపోయింది. వెంటనే వంటగదిలోనికి వెళ్ళి కూర్చొని ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంది. ఈలోపు కుమార్తె స్నేహితులను తీసుకుని వెళ్ళి బస్ ఎక్కించి సెండప్ చెప్పి మరలా ఇంటికి వచ్చేసింది. చాలా కోపంతో వచ్చింది. వంటగదిలో ఎక్కి ఎక్కి ఏడుస్తున్న తల్లిని చూసి చెడబడ తిట్టేసింది, గట్టిగా మాట్లాడేసింది. నీకు బుద్ధుందా? ఎన్నిసార్లు చెప్పాను, అలా బయటికి రావద్దని చెప్పాను కదా. నీవు, నీ ముఖము, నీ యొక్క అందహీనము, నీ యొక్క హీన స్థితి, ఎందుకు నువ్వు బయటకు వచ్చావు? అందరి ముందు నన్ను ఎందుకు అవమానపరిచావు అన్నట్లుగా చాలా గందరగోళంగా మాట్లాడేసేస్తుందంట. ఆ తల్లి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంటే ఇంకా ఈ మాటలు పుండి మీద కారం చల్లినట్లుగా ఆ బాధ తట్టుకోలేకపోయింది ఆ తల్లి. ఇక చేసేది లేక అప్పుడు ఆ తల్లి చెప్పిందట, ఒక ఫోటో తీసుకొచ్చింది. ఒక ఫోటో తీసుకొచ్చి చూపించింది. ఆ ఫోటో చాలా సుందరవతిగా ఉంది. ఎవరు ఈమె అంది. ఆమె ఎవరో తెలుసా? నిన్ను కన్న తల్లి అమ్మా. నన్ను కన్న తల్లినా? అలాగైతే నీవెవరివి? ఇప్పటి వరకు తల్లివి అమ్మ అని చెప్పావు కదా, మరి ఈమెవరు, నీవెవరివి? చెప్పు నాకు ఈ విషయం అంట అని నిలదీసింది. అప్పుడు ఆ తల్లి వేదనతో, దుఃఖముతో, కన్నీటితో జరిగిన సంఘటన అంతా చెప్పుకొస్తుంది. అమ్మా, నువ్వు చిన్న బిడ్డగా ఉన్నావు, ఉయ్యాల తొట్టిలో పండుకొని ఉన్నావు. నేను మంచినీళ్ళు తీసుకురావటానికి ఊరి వెలుపల ఉన్న బావి దగ్గరికి వెళ్ళాను. అందులోనే ఊరిలో ప్రక్కనున్న ఇంటికి నిప్పంటుకుంది. అది చెరవేగంతో మిట్ట మధ్యాహ్నం వేళ కాలిపోతూ మన ఇంటికి కూడా ఆ నిప్పు అంటుకుంది. అగ్ని జ్వాలలు ఎగసి పడుతున్నాయి. నేను పరుగున వచ్చే సమయానికి పరిస్థితి అంత దారుణంగా ఉంది. రోడ్డు మీద ఉండి అనేకులు చూస్తున్నారు, కానీ సాహసించి ఎవరు లోపలికి వెళ్ళలేదు. నువ్వు అప్పుడు ఉయ్యాల తొట్టిలో లోపల పడుకొని ఉన్నావు. సాహసించి నిన్ను తీసుకొచ్చిన వారు లేరమ్మా. నేను ఆ సన్నివేశం చూసి కన్న తల్లిగా తట్టుకోలేక నేను చనిపోయినా పర్వాలేదు అనుకున్నాను. లోపలికి వెళ్ళి ఆ మంటల్లో ఆ పొగంతా కమ్ముకుపోయింది. నేను లోపలికి వెళ్ళలేకే పొగ ఎక్కువైపోయింది. ఆ ఉయ్యాల తొట్టిలో ఉన్న నిన్ను కనుగొని తీసుకొని నా ఒడిలో పెట్టుకుని వెనక్కి తిరిగేటప్పటికి తలుపు ఎక్కడుందో తెలియలేదు. అప్పటికే మంటలు అలుముకుంటే ఆ మంటలకు నా శరీరం అంతా కాలిపోతుంది, ఉడికిపోతున్నా. నిన్ను మాత్రం ఆ మంటలు సెక అంటకుండా నా ఒడిలో నిన్ను దాచిపెట్టుకొని ఎలాగైతే మీ ఆ తలుపు తీసుకొని బయటపడిపోయాను. అప్పటికే నా శరీరము, ఈ ముఖమంతా ఇలాగా కాలిపోయింది. ఈరోజు నన్ను చూసి పని మనిషి అని అంటున్నావు, తల్లి అని చెప్పుకోలేకపోయావు. ఈరోజు నా స్థితి ఇలాగ ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నీ ప్రాణాలని రక్షించడానికి అగ్ని కీలకాలలో, అగ్ని జ్వాలల్లో నువ్వు కాలిపోకుండా నిన్ను రక్షించడానికి ఆ రోజు ఒక తల్లిగా, కన్న తల్లిగా నేను చేసిన త్యాగమమ్మ అని బోర్న ఏడ్చేటప్పటికీ ఆ కుమార్తె కళ్ళు తెరిచింది, జ్ఞానోదయమైంది. ఇంత సుందరమైన తల్లివి, నన్ను రక్షించడానికి ఆ దినమున ఇంత త్యాగం చేసి ఈ రీతిగా నీ శరీరం అంతా కాలిపోయి చూడటానికి అందవిహీనముగా
చూడనలని కావున్నదాన్ని గ్రహించింది. అంతే. తెలియనప్పుడు హీనంగా మాట్లాడాను, కానీ తెలిసిన తర్వాత నేను ఎలాగ ఉండగలనని పశ్చాత్తాపడింది. వెళ్ళి తల్లి పాదాల మీద పడి క్షమాపణ వేడుకుంది. ఆ తల్లిని హత్తుకని నీవే నా తల్లివి అని చెప్పి పని మనిషి అన్నాను, కానీ తెలియక నేను నిన్ను పని మనిషిగా చెప్పాను. ఈరోజు నీ త్యాగాన్ని నేను గుర్తించినాక నేను ఇంకా అలా చెప్పలేనని వెంటనే తల్లిని హత్తుకొని పశ్చాత్తాపముతో తల్లి పాదాల మీద పడ్డది. లైవ్లో వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీ జీవితంలో తల్లిని ఒప్పుకోవటానికి సిగ్గుపడ్డది యవనస్తురాలు తెలియక ముందు. తెలిసిన తర్వాత తల్లి పాదాల మీద పడి ఆమెను హత్తుకుంది. ఈ మాటలు మీకెందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? అక్షరాలుగా 2019 సంవత్సరాల క్రితం ఇదే ప్రపంచంలో జరిగిన ఒక యథార్థ గాథ. ఆ తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ నా యేసు ప్రేమ. ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైందో ఒకసారి ఆలోచించండి. అయితే నేను ఇచ్చే సువార్త ఏంటో తెలుసా? నేను చెప్పే శుభవార్త ఏంటో తెలుసా? ఆ తల్లి ప్రేమకు మిన్నైన ప్రేమ నా యేసయ్య ప్రేమ. ప్రియులారా, ఒకవేళ తల్లి అయిన మర్చినేమో, కానీ నేను నిన్ను మరువను అన్నా చెప్పిన దేవుని ప్రేమ. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరచినా వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరువను అన్నాడు. ఆహా, అందుకేనంటున్నాను, తల్లి ప్రేమే ఇంత గొప్పదైతే ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు వెలకట్టలేనిది. కానీ అంతకంటే తల్లి ప్రేమ కంటే మిన్న అయిన ప్రేమ కలిగిన వాడు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించి 2019 సంవత్సరాల క్రితం పరలోకాన్ని వీడి సింహాసనాన్ని విడిచిపెట్టి తన మహిమనంతటిని విడిచిపెట్టి ఒక దాసునిగా, ఒక రిక్తునిగా తను తాను తగ్గించుకొని ఒక మానవుడిగా ఈ లోకమునకు వచ్చాడు. ఎందుకో తెలుసా? పాప శాపంలో మ్రగ్గిపోతూ నిత్య నరకాగ్ని జ్వాలల్లో కాలిపోవలసిన మన జీవితాలని, నశించిపోవలసిన మన బ్రతుకుల్ని విమోచించాలని, ఎవరు మనల్ని ఆదరించేవారు లేక, సేదదీర్చేవారు లేక, తప్పించేవారు లేకపోగా ఆయనే నిన్ను ప్రేమించి, ఆ తల్లి ఎలాగ బిడ్డని ప్రేమించి పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మంటలోనికి వెళ్ళిందో అంతకంటే త్యాగం చేసి నీ కోసం, నా కోసం, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కోసం ఆ కల్వరి సిలువలో తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తము చేశాడు. ఆ కల్వరి సిలువలో తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తము చేసి నిత్య నరకాగ్ని జ్వాలల నుండి నిన్ను తప్పించడానికి ఆయన అలాంటి త్యాగం చేశాడు. ఆ తల్లి ప్రేమ కంటే మిన్నైన ప్రేమతో నిన్ను ప్రేమించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, లైవ్లో వీక్షిస్తూ దూరం నుండి మాటలు వింటున్న ప్రియులారా, మీకు ఒక శుభవార్త. ఈరోజు ఆ ప్రేమే నిన్ను బలవంతం చేస్తుంది. ఈరోజు ఆ ప్రేమే నిన్ను బ్రతిమాలుచుంది. ఆ యవనస్తురాలు అయితే తల్లి యొక్క ప్రేమేంటో, తల్లి యొక్క త్యాగమేంటో తెలియక ముందు తల్లిని కాదని పని మనిషి అని అసహించుకుంది. ఎందుకు అలాగైపోయిందో ఇప్పుడు తెలుసుకుంది. నువ్వు ఎరుగుదువా? నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? అతికాంక్షణీయుడు, ధవళవర్ణుడు, అతికాంక్షణీయుడు, పరిశుద్ధుడు. కానీ సొగసైనను స్వరూపమైనను లేనివానిగా కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, ఉమ్మివేయబడ్డది, పిడిగుద్దులు తిన్నాడు, శరీరమంతా నలిగిపోయింది, గాయపరచబడ్డాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కోసం, తన బిడ్డలమైన మనందరి కోసం
ఒకసారి యోచించావా? ఆ యవనస్తురాలు తల్లి యొక్క త్యాగం తెలియనప్పుడు అసహించుకున్నది. ఇప్పుడు నీకు అర్థమైందా ప్రేమమైన యొక్క త్యాగం ఏంటో? ఒక చేతగాని వాని వల్లే 3 మేకల మధ్య వేలాడుతున్నాడు అనుకుంటున్నావు కదా? సరైన వస్త్రం కూడా లేక వస్త్రహీనుడిగా ఉన్నాడు అనుకుంటున్నావు కదా? చూడనల్లని వానిగా ఉన్నాడు కదా? ఉమ్మి వేయబడిన వాడిగా ఉన్నాడు కాదు? చేతగాని వాడిగా ఉన్నాడు అనుకుంటున్నావా? కాదమ్మా, అయ్యా, అమ్మా, కాదండి. నిన్ను నన్ను విమోచించాలని, నిన్ను నన్ను రక్షించాలని. ఆ సమయంలో అగ్ని కాలిపోతుంటే ఆ ఇల్లు రోడ్డు మీద ఉండే అనేకులు చూస్తున్నారు, కానీ సాహసించి లోపలికి వెళ్ళిన వారు లేరు. అవును కదా, తల్లి ప్రేమ అదేనండి క్రీస్తు ప్రేమ, నా యేసు ప్రేమ. ఆ ప్రేమను నువ్వు పొందుకున్నావా? ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నావా? ఆ ప్రేమకు నువ్వు పాత్రుడు అయ్యావా? ఆ ప్రేమకు నువ్వు పాత్రాలు అయ్యావా? లేనట్లయితే ఈ మదర్స్ డే రోజు ఆ తల్లి ఎవరో తెలుసా? తల్లిలా ప్రేమించి తల్లిలా లాలించే క్రీస్తే. ఆ తల్లికి మనము కృతజ్ఞుడిగా, ఆ తల్లి లాంటి దైవమైనది యేసయ్యకు నువ్వు కృతజ్ఞుడుగా నీ జీవితాన్ని ఎందుకు అర్పణ చేయకూడదు? నీకోసం ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ ప్రేమమయునికి నీ జీవితాన్ని ఎందుకు అప్పగించుకోకూడదు? ఈరోజైనా ఆ బిడ్డ తల్లి ప్రేమ ఎరిగిన తర్వాత వెళ్ళి తల్లి పాదాల మీద పడి పశ్చాత్తాపడినట్లుగా ఉన్నపాటిని నీవు ప్రభువుకు అప్పగించుకొని పశ్చాత్తాపడి నువ్వు ఆయన పాదాల దగ్గరికి వస్తే, ఆ సిలువ ఎద్దుకు వస్తే, ఆహా, నీ జీవితం ధన్యమవుతుంది. నీ జీవితం ధన్యమవుతుంది. ఒకానొక సమయంలో నేను కూడా అలాగ దూరంగా ఉన్నవాడిని. ఆ కలువరి ప్రేమ వాస్తవానికి శారీరకంగా కూడా నా తల్లి ప్రేమ ఏంటో నాకు తెలియదు. నేను పుట్టిన 6 నెలలకే మా తల్లి చనిపోయింది. నేను మా మేనత్త గారి దగ్గర పెంచబడ్డాను. ప్రియులారా, తల్లి ప్రేమ ఏంటో నాకు చిన్ననాటి నుంచి తెలియకపోవచ్చు. యుక్త వయసు వచ్చినాక తల్లి ప్రేమకు మించిన ప్రేమ, నా యేసయ్య ప్రేమ నన్ను ఆకర్షించింది. ఆ ప్రేమ నన్ను హత్తుకున్నది. ఆ ప్రేమకు నేను బద్ధుడయ్యాను. ఈరోజు ఆ తల్లి ప్రేమని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఆ నడిపిస్తూ, నన్ను ఆదరిస్తూ, నన్ను సేద తీర్చుతూ, నాకు నేర్పిస్తూ, నడకని నేర్పి నన్ను నడిపిస్తున్న ఆ ప్రేమ ఈరోజు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నది. వస్తావా? ఈ మదర్స్ డే రోజు ఆ తల్లి ప్రేమను గుర్తు చేసుకొని కృతజ్ఞతలు తెలియచేద్దామా? నీ తల్లి ప్రేమ, తల్లి అంటే ఎవరో తెలుసా? నీకు జన్మనిచ్చినది తల్లి. ఆత్మీయంగా నిన్ను పోషిస్తున్న దైవ సేవకురాలు నీకు తల్లి. నువ్వు ఎరుగుదవా మాట? నీ కుటుంబానికి నీ భర్తనిచ్చిన తల్లి, నీ భార్యనిచ్చిన తల్లి కూడా నీకు తల్లి. ఈ ముగ్గురు ఆత్మీయంగా తల్లిదండ్రులే, తల్లులే మీకు. ఇట్టి తల్లులను మనము గౌరవిద్దామా? అట్టి తల్లులకి మనము సెల్యూట్ చేద్దామా? అట్టి తల్లుల్ని మనము సన్మానిద్దామా? ఇంతకాలం ఇప్పుడైనా వెళ్ళి, మమ్మీ, ఇంతకాలం నిన్ను దుఃఖపెట్టాను. మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి, మమ్మీ, నేను అత్తగా నిన్ను చూశాను, తల్లిగా నిన్ను గుర్తించలేకపోయాను, క్షమించు అని, నీ మీద ఇంత బాధ పెట్టుకున్నాను అని మీ అత్తయ్యతో చేపట్టుకొని కృతజ్ఞతలు చెప్పు, సారీ చెప్పు. ఇక నుంచి తల్లిగా చేసుకో. అప్పుడు ఆమెని సన్మానించిన వ్యక్తి వద్ద. నీ తల్లిని ఎంతగా ప్రేమిస్తున్నావో మీ అత్తయ్యని కూడా ఒక తల్లిగా చూడు. వీరిద్దరితో పాటు నేను ఆత్మీయ స్థితిలో పెంచి పోషిస్తున్న ఆత్మీయ దైవచేంద్రాలకి నువ్వు ఎప్పుడైనా కృతజ్ఞరాలుగా ఉన్నావా? దైవచేంద్రాల మాట ఏదైనంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు కదా. ఇదేనా మదర్స్ డే రోజు మనం చేయవలసింది? అందుకే ఈరోజు మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆ త్యాగాన్ని గుర్తించి ఆ యవనస్త్రాలు వెళ్ళి తల్లి పాదాల మీద పడినట్లుగా ఈరోజు నీ తల్లి పాదాల మీద కూడా పడు. సారీ చెప్దాం, పశ్చాత్తాపడదాం, సరిదిద్దుకుందాం మన లోపాలని. అప్పుడు హ్యాపీ మదర్స్ డే అని నువ్వు చెప్పగలిగేది. హ్యాపీ మదర్స్ డే అని చెప్పినంత మాత్రం సరికాదు. మన జీవితంలో ఈ పరివర్తన రాకుండా నువ్వు హ్యాపీ మదర్స్ డే అని చెప్పి మమ్మీ అని చెప్పి మమ్మీకి చెప్తే అదంతా ఫలమని ఇవ్వదు.
మన పరివర్తన మార్చుకొని, మన ప్రవర్తన మార్చుకొని తల్లికి రుణస్థలమై జీవితాంతం రుణపడి వారికి పరిచర్య చేస్తూ ముదిమినందు తల్లిని నిర్లక్ష్య పెట్టవద్దు. హల్లెలూయా. ఆ కలువరి ప్రేమ నిన్ను బ్రతిమలాడుచున్నగా ఎవరి కాలంలో ఇప్పుడైనను ఆ కలువరి ప్రేమ ఎద్దకురా. దేవుడు మిమ్మలను దీవించిన కాక అప్పుడు ఈ మదర్స్ డే యొక్క ఆ ఉద్దేశం చక్కగా మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. యావత్ ప్రపంచమంతా మదర్స్ డే అని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి శుభ సందర్భములు మీరు మాకు ఇచ్చినటువంటి సందేశమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అమ్మ అనే మాటలో ఉన్న ఆ మాధుర్యం, ఆ మమకారం, అమ్మ అనే మాటలో ఉన్న అర్థాన్ని మేము గ్రహించి అమ్మ యొక్క ప్రేమ ఏంటో, అమ్మ యొక్క త్యాగం ఏంటో, అమ్మ యొక్క సమర్పణ ఏంటో ప్రభా, అమ్మ బిడ్డ కోసం ఏం చేస్తుందో ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని అమ్మకి కృతజ్ఞురాలమై అమ్మను ప్రేమించి ఆ తల్లి ఆ బిడ్డను ప్రభా ఎరగనప్పుడు ద్వేషించింది, కానీ ఆ విషయం అంతా తెలిసిన తర్వాత తల్లి పాదాల మీద పడి అమ్మను హత్తుకున్నది ప్రభా. అలాగనే అమ్మ ప్రేమకు మించిన మిన్న అయిన ప్రేమ కలిగిన మా తల్లి తండ్రిగా ఉన్న మా ప్రభు అయిన యేసయ్య నీ పాదాల మీద పడి నిన్ను హత్తుకొని నిన్ను హృదయంలో చేర్చుకొని నీచ నరకాగ్ని గుండము నుండి తప్పించబడి నీచ జీవానికి వారసులగే కృపను దయచేయని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశీర్వదించి ఈ మదర్స్ డే యొక్క శుభములతో ఈ బిడ్డలను నింపమని, నిజమైన తల్లి తండ్రి నీవే కాబట్టి నిన్ను హత్తుకునే మనసు ప్రతి బిడ్డకి మీరు దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ మాటలకు నీరు కట్టి ఫలింపచేసి పరిశుద్ధాత్మలో ముద్రించమని యేసు నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే ప్రియులారా, మీ అందరికీ వందనాలు.